అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో మన స్టాక్ మార్కెట్లు భారీగా పడ్డాయి. నిన్నటి నష్టాలు మరింతగా పెరిగాయి. సెన్సెక్స్ 850, నిఫ్టీ 220 పాయింట్లు పైగా కోల్పోయింది. ఐటీ టెక్ కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి. మెటల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్లు స్వల్ప లాభాల్లో ఉన్నాయి. పశ్చిమాసియాలో అనిశ్చిత వాతావరణం మళ్లీ నెలకొనడం, అమెరికా ఇరాన్ మధ్య మాటల యుద్ధం నడుస్తుండటంతో క్రూడ్ ఆయిల్ ధరలు కొరెక్కలొస్తున్నాయి. ఫలితంగా రూపాయి విలువ ఆల్ టైం కనిష్టానికి పడిపోయింది. దీంతో స్టాక్ మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తున్నాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో మన స్టాక్ మార్కెట్లు భారీగా పడ్డాయి. నిన్నటి నష్టాలు మరింతగా పెరిగాయి. సెన్సెక్స్ 850, నిఫ్టీ 220 పాయింట్లకు పైగా కోల్పోయింది. ఐటీ టెక్ కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి. మెటల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్లు స్వల్ప లాభాల్లో ఉన్నాయి. పశ్చిమాసియాలో అనిశ్చిత వాతావరణం మళ్లీ నెలకొనడం, అమెరికా ఇరాన్ మధ్య మాటల యుద్ధం నడుస్తుండటంతో క్రూడ్ ఆయిల్ ధరలకు రెక్కలొస్తున్నాయి. ఫలితంగా రూపాయి విలువ ఆల్ టైం కనిష్టానికి పడిపోయింది. దీంతో స్టాక్ మార్కెట్లో అమ్మకాలు వెల్లువెత్తున్నాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో అయితే మన స్టాక్ మార్కెట్లు భారీగా పడ్డాయి. ఇక నిన్నటి నష్టాలు మరింతగా అయితే పెరిగాయి. సెన్సెక్స్ 850, నిఫ్టీ 220 పాయింట్లకు పైగా అయితే కోల్పోయింది. రేటుకి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ప్రభు స్టాక్ మార్కెట్ అనలిసిస్ట్ జూమ్ కాల్లో మనకి యాడ్ అవుతున్నారు. నమస్తే అండి ప్రభు గారు. నమస్తే. ప్రభు గారు నమస్తే అండి. ఎలా చూడాలంటారు? మరోసారి అయితే భారీగా అయితే స్టాక్ మార్కెట్లు పతనమైనట్లుగా తెలుస్తోంది. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? ఏంటి అంటే డౌన్ ట్రెండ్ ఇంకా కొంచెం ఉంది. ఎందుకంటే మన ప్రైమ్ మినిస్టర్ గారు ఇక్కడికి హైదరాబాద్కి వచ్చి గోల్డ్ కొనొద్దు, లేకపోతే డెస్టినేషన్ వెడ్డింగ్ ఆపొద్దు అన్నది కొంచెం భయంతో మార్కెట్ కొంచెం ఇది ఉంది. ఆ యుఎస్ ఇరాన్ వార్ కూడా కొంచెం అంటే ఎస్కలేషన్ అవుతుంది అన్నట్టు, అంటే అవుతుంది అనే భావన కలిగింది మార్కెట్ కి. అందుకనే కొంచెం డౌన్ ట్రెండ్ 23,500 అంటే దాదాపుగా 23,580 దాకా వచ్చింది. మేబీ అది కూడా 500 కూడా కట్ కావచ్చు అనేది డౌట్ ఉంది. ఎందుకంటే మార్కెట్ స్టిల్ కొంచెం వీక్ గానే ఉంది. సో అది ఆ డౌన్ లెవెల్ సపోర్ట్ లెవెల్ కూడా కట్ అయిపోవచ్చు. ఎందుకు అంటే పాయింట్ చూస్తే మీకు జనరల్ గా క్రూడ్ ఆయిల్ పెరిగింది బాగా. 105 తగ్గలేదు. నిన్న కూడా దాదాపు 104, 105 ఉంది. 105 దాటింది ఇవాళ. సో యుఎస్ ఇరాన్ టెన్షన్స్ అనేది ఇంకా ఆయన చెప్పే మాటలు ఏంటంటే ఓ రకంగా వీకెస్ట్ అని, ఇరాన్ చెప్పేవన్నీ సరిగ్గా లేవని, అన్యాక్సెప్టబుల్ అని, ఏమి చేయలేము అని ఫర్దర్ ఎస్కలేషన్ అయ్యేటట్టు ఆ ఫీలింగ్ వచ్చింది. అందుకే దీంతో పాటు రూపీ అనేది 95.57 హైయెస్ట్, అంటే ఈస్ నియరింగ్ టు 100. సో డెఫినెట్ గా అది అవుతున్నప్పుడు ఎఫ్ఐఎస్ మరి ఇంకా మామూలుగానే అమ్ముతున్నారు కదా, కొంచెం ఎక్కువ అమ్ముతున్నారు. నిన్న కూడా 8,400 crores అమ్మారు. సో 10,000 crores దాకా దగ్గరికి వస్తున్నారు. సో డైలీ కూడా కంటిన్యూషన్ ఇంకా అయ్యేటట్టు ఉంది. $100 100 అంటే ఇంకేముంది అసలు, మొత్తం ఖాళీ చేసుకుని వెళ్ళిపోయేటట్టు ఉన్నారు వాళ్ళు. సో 100 అంటే ఎక్స్పోర్ట్ పెంచుకోవడానికి, ఇంపోర్ట్ తగ్గించుకోవడానికి అన్నట్టు ఉంది. కానీ మరీ ఇది $100కి వెళ్తే చాలా కష్టం కదా. గ్లోబల్ ట్రెండ్స్ కూడా కొంచెం వీక్ ఉన్నాయి. సౌత్ కొరియా, చైనా, షాంఘై కాంపోజిట్ ఇండెక్స్ కానీ ఇవన్నీ కూడా కొంచెం వీకే ఉన్నాయి. సౌత్ ఏషియన్ మార్కెట్స్ కూడా. సో దానివల్ల కూడా ఉంది. రూపీ ఎందుకు బాగా పడిపోయింది, దానివల్ల ఎఫ్ఐఎస్ కూడా స్టిల్ దే ఆర్ సెల్లింగ్ మోర్ విగరస్ గా అమ్ముతున్నారు. దట్స్ ద మెయిన్ థింగ్. ఇవన్నీ చూసుకున్నారు కాబట్టి మార్కెట్ ఇంకా వోలటాలిటీ ఇండెక్స్ చూస్తే 18.87, 2% పెరిగింది. రోజుకి అన్సర్టనిటీ ఉన్నప్పుడు వోలటాలిటీ పెరుగుద్ది. దాని అనుగుణంగానే మార్కెట్ కొంచెం జిటరీగా ఉంది. సో డౌన్ సైడ్ ఇంకా ఇవాళ సాయంత్రం అంటే యుఎస్ ఇన్ఫ్లేషన్, మన ఇన్ఫ్లేషన్ ఉంది. సో ఆ ఇన్ఫ్లేషన్ భయం కూడా ఉంది. ఎందుకంటే క్రూడ్ పెరిగింది కాబట్టి ఇన్ఫ్లేషన్ ఎక్కువ వస్తుందనే భయంతో ఇప్పుడే ముందే పడుతోంది. సో ఇన్ఫ్లేషన్ కనుక కరెక్ట్ వస్తే మనకి ఏదైనా సపోర్ట్ వస్తే సపోర్ట్ లెవెల్ 23,500 లేకపోతే 23,200 ఇట్ హస్ టు బి చెక్. అక్కడ ఆ లెవెల్స్ చూసుకోవాలండి. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ ప్రభు గారు.